నేను అక్యూజ్ ని కాదని చెప్పి పెట్టి మళ్ళీ ఆయననే ఒక ఆర్డర్ వన్ సైడ్ గా ఆర్డర్ తీసుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఆయన ఒక ప్రైవేట్ పర్సన్ కాదు కదా, ఇది సివిల్ కేసు కాదు డిఫైమ్ చేయడానికి, ఇది క్రిమినల్ కేసు. అవును, క్రిమినల్ కేసులో ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బయట చెప్పాల్సిందే కదా. అవును, ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు. చూద్దాం. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రధానంగా ఈ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికే 9 రోజులు సమయం పట్టింది. కోర్టులో కేసులు, సుమారుగా రాత్రి వరకు విచారణలు ఇవన్నీ జరిగినాయి. కేంద్ర మంత్రి పైన ఎన్ని ఆరోపణలు ఉన్నా నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు కేసు నమోదు చేయడం అనేది. బట్ డెఫినెట్గా ఒక సామాన్య సిటిజన్గా మీరు రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. సో ఇది రమేశ్వరం రామగుండం ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. సో అటు కోర్టులని సైతం ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చే సమయంలో తప్పుదో పట్టించిండు అనేది పబ్లిక్ వర్షన్. బికాస్ నా పేరు ఎక్కడ లేదు, నా ప్రస్తావన లేదు, నాకు కేసుతో సంబంధం లేదు, కేసులో నా పేరు లేదని చెప్పినటువంటి బండి సంజయ్ స్వయాన బాధితురాలి తల్లి ప్రెస్ నోట్లో తన పేరు రాసుకొచ్చింది, తనని కలిసినట్టుగా రాసుకొచ్చింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా మనం బయటికి దాన్ని చూపించలేం. బట్ పోక్సో కేసు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో కూడా బండి భగీరథ్ ద అక్యూజ్ నెంబర్ 1 అండ్ కింద సన్ ఆఫ్ బి సంజయ్ అని ఉంది. డెఫినెట్గా మనం ప్రస్తావించాల్సిందే. ఒకవేళ రమేష్ అడుగుతున్నట్టుగా, కాలర్ రమేష్ చెప్తున్నట్టుగా డైరెక్ట్గా ఆయన కనుక రియాక్ట్ అవ్వకపోయి ఉంటే, భగీరథ్ పేరు తీసుకొచ్చి ట్వీట్ చేయడమో మాట్లాడమో లేకపోయి ఉంటే అసలు ఆయన పేరు కూడా వచ్చేది కాదేమో. నిజంగానే ఆయన అడిగిన దానికి ఒక సార్థకత ఉండేదేమో. ఒకసారి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడే ముందు ఒకసారి పీసీ రెడీయా? బయట ఉందా? రైట్, ఒక్కసారి నేను బయట తీసుకునే ముందు మీకు చూపించే ముందు ఒకసారి కాల్ ఉన్నారు, గంగరాజు ఫ్రమ్ తిరుపతి. గంగరాజు గారు మాట్లాడండి సార్. నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆ అబ్బాయి మాట్లాడేది ఎలా ఉందనంటే, నాకేం తెలీదు, నేనేదో నన్ను పోలీసులు వచ్చారు, వారెంట్ ఉందా అని అడిగాను, వారెంట్ లేదు, ఊరికినే తీసుకెళ్తా అన్నారు. అంటే అసలు ఆ చెప్పే విధానం కూడా ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత కూడా అంత ఇన్నోసెంట్ గా మాట్లాడటం అంటే అసలు ఎలా ఎవరు టాలరేట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఎవరు ఇన్నోసెంట్ ఎవరు అంటున్నారు? ఇన్నోసెంట్ ఎవరు మీరు? అబ్బాయి అంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడు. పబ్లిక్ లో ఇంత ఎవిడెన్సెస్, ఇంత ఇది ఉంది, ఏది లేకుండా ఎవరు ఎలిగేషన్ చేయరు. అసలు నన్ను ఊరికే వాయిస్తుందా అంటే అసలు అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత రూల్స్ మార్పు రూల్స్ వచ్చిన పని కూడా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. రైట్, థ్యాంక్ యూ గంగరాజ్ గారు. రైట్, ఒక్కసారి మీటింగ్లో కూడా, అంటే ఇందాక రమేష్ గారు అంటున్నట్టు కానీ గంగరాజ్ గారు అంటున్నారు కానీ మీటింగ్లో కూడా ప్రస్తావించారు ఆయన. మీటింగ్లో కూడా ప్రస్తావించడం, మీటింగ్లో గురించి ఆయన మీద కుట్రలు జరిగాయి, ఎవరు తన మీద కుట్రలు చేస్తున్నారని, తన కొడుకుని క్రిమినల్ అంటూ మాట్లాడుతున్నారని చెప్పి ఆయన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అది మోదీ సభలో మాట్లాడుకొచ్చారు, ఏక్తా యాత్రలో మాట్లాడుకొచ్చారు. ఒకసారి మాట్లాడితే విందాం, పీసీఆర్ ప్లే చేయండి. నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నారు. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనే తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. నాతో పాటు నా కొడుకు నేను టైం ఇవ్వలేకపోయినా క్రిమినల్ అని చెప్పి ఈరోజు సమాజం ఆయన మీద ముద్రేస్తుంటే ఒక తండ్రిగా ఎంత బాధపడుతున్నావు అన్న. అటు నా కొడుకు చెప్పిండన్న ఏమని, నేను నిజాయితీగా ఉన్నానా, ఫ్రెండ్షిప్ చేసిన మా తర్వాత వదిలేసినా కానీ నేనే తప్పు చేయలేదని నాకు చెప్పిండన్న అని చెప్పి స్వయంగా ఆయనే చెప్తున్నారు. అంటే ఇది 12వ తేదీన ఆయన మాట్లాడిన మాట, ఏక్తా యాత్రలో, హనుమాన్ జయంతి శోభయాత్రలో మాట్లాడిన మాట. ఆ రోజు ఆయన మాట్లాడుకొచ్చారు. 8వ తేదీన కేసు నమోదైందంటే అప్పటి వరకు కొడుకు తండ్రితో మాట్లాడా లేదు, అంతకంటే ముందే తండ్రికి ఈ విషయం తెలుసా?
ఒక మైనర్ అమ్మాయి పైన కొడుకు ఇట్లా తప్పు చేశాడని చెప్పినా కూడా బండి సంజయ్ తన కుమారుని సమర్థించుకుంటూ వచ్చాడా? ఇక్కడ మాత్రం సమర్థించట్లేదని అంటున్నారు. మరి సమర్థించకపోతే ఆ రోజునో మరుసటి రోజునో పోలీసు అయితే ఇదే లొంగుబాటు ఆ రోజు మీరు చెప్తున్నట్టుగా మరి పోలీసు అయితే అరెస్ట్ అంటున్నారు. ఇదే లొంగిపోవడం ఆ రోజో లేకుంటే మరుసటి రోజో లొంగిపోయినా ఇంతలా వ్యతిరేకత మీద వచ్చేది కాదు, మీరు నిజాయితీగా ఉన్నట్టుగా నిరూపితమయ్యేది. కానీ అన్ని దారులు మూసుకున్న తర్వాత ఇంట్రిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు మొన్నిటికి టోల్ పడ్డ తర్వాత, టోల్ గేట్ అడ్డుగా గేటు పడ్డ తర్వాత ఈ రోజు లొంగిపోయారు అనేటువంటి అనుమానం పబ్లిక్లో కూడా కలుగుతోంది, విపక్షాల నుంచి వినబడుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా మీపై ఆ రకంగా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో ఇన్నారెడ్డి ఇంకా కంటిన్యూ అవుతున్నారు, సీనియర్ క్రైమ్ రిపోర్టర్. ఇన్నారెడ్డి, ఇప్పుడు ఈ మాటలన్నిటి కూడా కన్సిడర్ చేయవచ్చా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది, ఆయన కస్టడీ తీసుకొని మళ్ళీ కుమారుడిని విచారించే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ తన కుమారుడు కనుక ఎక్కడైనా ఈ లేఖని ఎంత మేరకు కన్సిడరేషన్ తీసుకునే అవకాశం ఉంది? ఆ మహిళ తల్లి అంటే బాధితురాల తల్లి ఇచ్చిన లేఖని ఎంత మేర కన్సిడరేషన్ తీసుకుంటారు? ఎప్పటి నుంచి ఈ సమస్యని బండి సంజయ్ దృష్టిలో ఉందని భావించి ఆయన పైన పోక్సో కేసుల విషయంలో ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇవి కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా మనోజ్, మీరు చెప్పిన ఈ 2 వర్డ్స్ ఏమైతే పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఆమె ఏమైతే లేఖ రాసిందో ఆ లేఖలోని అంశాలన్నీ కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తను ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా ఇచ్చింది. ఆ విషయాన్ని మనకు పక్కా సమాచారం ఉంది. ఆ విషయాన్ని ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయట పెట్టలేం కాబట్టి ఒక తల్లిగా తన ఆవేదన బయటికి చెప్పుకోవాలని చెప్పేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రాలేదు కాబట్టి ఒక లెటర్ రూపంలో బయట పెట్టింది. ఇంకొకటి చాలా దారుణమైన విషయం మనోజ్, ఇంత జరుగుతా ఉంది, కేసులు జరుగుతా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది, అలాగనే కోర్టు పరిధిలో అంశం ఉంది. అలాంటప్పుడు ఫోటోలు రివీల్ చేయడం ఎంత దారుణమైన అంశము మనోజ్, ఎంత మానసిక వేదన గురవుతారు. అసలు చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, మీడియా అయినా సరే ఫోటోలు రివీల్ చేయకూడదు, పేరు రివీల్ చేయకూడదు అని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మరి ఫోటోలు రిలీజ్ చేయడం ఏంది? అది మానవత్వమా? అది మనిషిగా చేసే పనా? అది చేస్తున్నప్పుడు ఆపాల్సింది ఎవరు, చేసేది ఎవరు? ఖచ్చితంగా వీటి మీద ఇది ఇంకో దారుణమైన విషయం మనోజ్, జడ్జి గారిని సైతం ట్రోల్ చేసి ఆమె ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఆమెని ఒక రకమైన మానసిక వేదన గురి చేసిన నేపథ్యంలో అసలు ఎవరు చేస్తా ఉన్నారు, ఎవరు బ్యాక్ నడిపిస్తా ఉన్నారు? మనం కొన్ని అండాము, చెప్పకుండానే ఆటోమేటిక్ గా పబ్లిక్ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు. దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు చాలా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఒకటి మనోజ్, మన దగ్గర తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న డీజీపీ సివి ఆనంద్ టెక్నాలజీని చాలా ఎక్కువగా వాడి దానిలో నిజాలు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారు. జడ్జి గారు కూడా ఆర్డర్ ఇచ్చారు పోలీసులకి, ఎవరు ఇలా ఇవన్నీ బయట పెడుతున్నారు, ఎవరు సోషల్ మీడియా ట్రోల్ చేస్తారని చెప్పని దాని మీద త్వరలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతా ఉంది. ఎందుకంటే మనం కొన్ని విషయాలు రివీల్ చేయకూడదు, అది చట్ట పరిధిలో చట్టం చేయాల్సిన పని, పోలీసులు రివీల్ చేయాల్సిన పని. మనకు తెలిసినా కూడా మనం చెప్పకూడదు. కాకపోతే ఎవరైనా సరే ఇప్పుడు నేను నా మొబైల్ నుంచి మనోజ్ మీద ఒక అసభ్యకరమైన కామెంట్ చేశారంటే అలా అది షేర్ అవ్వకుండా పోతే మొట్టమొదట ఎక్కడి నుంచి షేర్ అయింది, ఎవరి మొబైల్ నుంచి వచ్చిందో కూడా తెలుసుకోగలిగిన పర్ఫెక్ట్ టెక్నాలజీ తెలంగాణ పోలీస్ దగ్గర ఉంది. అలాగనే జడ్జి గారి మీద పెట్టిన కామెంట్స్ కావచ్చు, ఆమె ఫోటోలు రివీల్ చేయడం ఎంత దారుణమైన విషయం. ఇంకొక విషయం కూడా, ఆమెను డీఫేమ్ చేయటం సోషల్ మీడియాలో, ఈమె ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పే ప్రయత్నం అనేది అసలే బయటికి వచ్చి వాళ్ళ పాప యొక్క లైఫ్ ఏమవుతుందా, ఒక పెద్ద కొండలో ఢీకుంటాం. ఆయన హోంశాఖ సహాయ మంత్రి. సో వీళ్ళు కూడా ఫైనాన్షియల్ గా బాగున్నప్పటికి కూడా ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక వేదన, మనోవేదన ఎంత దారుణంగా ఉంటుంది. మనం ఆఫ్ ది రికార్డు కాంటాక్ట్ చేసినప్పుడు ఆ లెటర్ రివీల్ చేయడం కారణం కూడా తన బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక, మీడియా ముందుకు రాలేక ఆమె లెటర్ రూపంలో ఇచ్చిన సమాధానం అది. మరి దాంట్లో కూడా పేరుంది కదా. ఇప్పటికైనా సరే ఇప్పటి వరకు అయింది ఒక లెక్క, ఇక కాబోయేది మరో లెక్క అని చెప్పన్నట్టుగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎవరైతే ఫోటోలు షేర్ చేశారో, ఎవరైతే జడ్జి గారిని ట్రోల్ చేశారో, జడ్జి గారు ఎవరు ట్రోల్ చేస్తారు, మీరు కనుక బెయిల్ ఇస్తే ఇలా, బెయిల్ ఇవ్వకపోతే ఇలా. ఉండండి, కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ ప్లీజ్ రెస్పాండ్ టు దట్ కాల్స్. పబ్లిక్ కాల్స్ చేస్తున్నారు. సో ఒక కాలర్ ఉన్నారు, కిరణ్ గారు ఫ్రమ్ వరంగల్. శ్రీనివాస్ వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మా వాయిస్ వినబడుతుందా సార్? ఏంటండి, మా సౌండ్ వినబడుతుందా సార్? వినిపిస్తోంది, చెప్పండి. వినిపిస్తోంది సార్. ఏం లేదు సార్, 9 రోజులుగా ఉండేది విచిత్రంగా. ఈ గౌరవ బండి సంజయ్ గారి కొడుకుది బాగా విచిత్రంగా ఉన్నది సార్. పబ్లిక్ చూడడానికి మంచి దేశంలో ఎక్కడంటే మన గౌరవ
హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.